హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిలుపుడు మాస్టర్ గారైన స్వరూప మేడం చెన్నై నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పత్రిజీ గారితో నా మధుర క్షణాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ ఇంట్రడక్షన్ మేడం. ఎస్ మాస్టర్స్, ఈరోజు మనము పత్రిజీ గారితోటి మధుర క్షణాలు గురించి తెలుసుకుందాము. దానికి ముందు నేను అసలు ధ్యానంలోకి ఎలా వచ్చాను అనేది కూడా తెలుసుకో. మొట్టమొదటిగా యాక్చువల్గా ధ్యానంలోకి రావడం అనేది నేను మా అమ్మగారింటికి వెళ్ళాను. మేబీ 25 years బ్యాక్, 1998లో ఉండొచ్చు అనేది. అప్పుడు వెళ్ళినప్పుడు నాన్నగారు వచ్చేసి ఒక గురువు వచ్చారు రండి అనేసి చెప్పారు. నాన్నగారు ఏంటి గురువును అనేసి అనుకున్నాను. ఎందుకంటే నాన్నకు దేవుడన్నా గురువులన్నా అస్సలు నమ్మకం లేదు. అలా నాన్నగారు ఉండేవాళ్ళనమాట. సరే ఆయన చెప్పారు కదా అనేసి వెళ్ళాము. అక్కడ పత్రిజీ గారిని చూడడం జరిగింది. ఆయన స్పీచ్ విన్నాము. మళ్ళీ నాన్నగారు చెప్పారు, మన ఇంటికి భోజనానికి వస్తారు అనేసి చెప్పారు. అప్పుడు మేడము, సారు ఇద్దరు భోజనానికి రావడము జరిగింది. ఆయన పత్రిజీ గారి స్పీచ్‌లో నాకు నచ్చినది ఏమి అంటే, అప్పుడు పెద్దగా గురువు అంటే సరే అలా ఉండేవాళ్ళం కదా! పెద్దగా అంత ఇదిగా అనుకునేవాళ్ళం కాదు. ఇప్పుడు ఎంతో గొప్పగా మనం అనుకుంటాం పత్రిజీ గారిని. ఆ సమయంలో ఓకే గురువుగారంటే గురువుగారు. ఆయన నచ్చినది ఏమి అంటే, ప్రతి ఒక్కరికి నచ్చేది ఏమి? మన ఆరోగ్యం బాగుంటుంది. ధ్యానం చేస్తే, శ్వాస మీద ధ్యాస పెడితే ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పడం. ఓకే. నాన్నగారికి షుగర్ ఉంది గదా! సరే మనం కూడా స్టార్ట్ చేస్తే మనకు ఏది రాకుండా ఉంటుంది. ఇది ఏముంది శ్వాసని గమనించడమే కదా! అనేసి స్పీచ్‌లో అదే నచ్చింది నాకు. సరే మరి ఈ పత్రిజీ గారు, మేడం ఇంటికి రావడం జరిగింది. అన్నీ మాకు జనరల్‌గా ప్లేట్‌లో పెట్టేస్తామనమాట. ప్లేట్‌లో పెట్టిన తర్వాత సార్‌కది నచ్చదు. ఇప్పుడు మనకు తెలుసు. కానీ అప్పుడు తెలీదు. ఇవిని నేను తిన్ను అనేసి అన్నారనమాట. అప్పుడు సార్‌కి మళ్ళీ ఒక ప్లేట్ పెట్టేసి అక్కడ భోజనం చేయడం జరిగింది మా ఇంట్లో. తర్వాత బయటికి హాల్‌లోకొచ్చేప్పుడు నన్ను చూస్తూ మొట్టమొదటిగా అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, "మీరు ప్రశ్న కాదు, మీరు జాబ్ చేస్తున్నారా?" అనేసి అడిగారు సార్. లేదు సార్, నేను హోమ్ మేకర్‌ని అనేసి చెప్పానప్పుడు. సరే అన్నారు. మరి కాసేపు అందరూ హాల్‌లో కూర్చొనేసి మాట్లాడాము. ఆ తర్వాత వెళ్ళిపోయారు. అంతే. ఫస్ట్ మీట్ వచ్చేసి నేను అప్పుడు అలా జరిగిందనమాట పత్రిజీ గారితోటి. అంటే పెద్ద థ్రిల్లింగ్ ఏమి ఉండదు కదా! మనకసలు. పత్రిజీ గారిని అలా కలిసాము అంటే ఏం థ్రిల్లింగ్ ఉండదు. ఇప్పుడు తెలిసిన తర్వాత ఆయన గొప్పతనం తెలిసిన తర్వాతనే ఆహా! ఎంత గొప్ప గురువు కదా! అనేసి అనిపిస్తుంది. అలా మొట్టమొదటిగా పత్రిజీ గారితో అలా కలవడం జరిగిందనమాట నాకు. తర్వాత మరి ఎప్పుడు కానీ ధ్యానం ఊరికే ఒక 15 నిమిషాలు అలా చేస్తూ ఉండేదాన్ని. ధ్యాన ప్రచారం కూడా పెద్దగా చేసేదాన్ని కాదు. అమ్మగారింటికి వెళ్ళినప్పుడే అక్కడ ఏదైనా ధ్యాన క్లాసులు జరుగుతుంటే అమ్మ తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళేదో అనుభవాలు అడుగుతుంటారు. నాకు ఏ అనుభవము రాలేదు అనేసి 2, 3 సార్లు అలా వెళ్ళేప్పుడు అనుభవాలు వీళ్ళు ఎప్పుడు చూసినా అనుభవాలు అడుగుతూ ఉంటారు. నాకు ఏ అనుభవం రాలేదు. నేను రాను ఇక మీదట క్లాసెస్‌కి అని చెప్పాననమాట. మళ్ళీ అయితే అమ్మ, నాన్నగారు అక్కడ ఒక ఇనిషియేట్ తీసుకొనేసి పవనపుత్ర పిరమిడ్ అని చెప్పేసి పెద్ద పిరమిడ్ కట్టించడము జరిగింది. అక్కడ మళ్ళీ పత్రిజీ గారు రావడం జరిగింది. మళ్ళీ అక్కడ ఒకసారి పత్రిజీ గారిని కలిసాను. అంతే, ఎక్కువగా మాట్లాడలేదు. అక్కడ మేము ప్రతిరోజు నేను వెళ్ళినప్పుడు అక్కడ వాకింగ్ వెళ్ళేవాళ్ళము. పిరమిడ్‌లో కూడా అలాగే కూర్చొని ధ్యానం చేసేదాన్ని. అంతే. ఇంకా ఏ అనుభవాలంటూ నాకు ఏమీ లేదు. కానీ ఒక్కసారి అనుభవం అంటూ నాకు ఏమీ లేదు. ఒక విషయం గురించి చెప్తాను అని చెప్పాననమాట. మనం బస్‌లో వెళ్తూ ఉంటాము. ఎక్కడైనా హాస్పిటల్స్ వెళ్తాము. ట్రైన్‌లో వెళ్తూ ఉంటాము. అప్పుడొచ్చేసి మనం పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు కదా! అనేసి ఒక మాట చెప్పాననమాట. తర్వాత ఒక 2, 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ అదే ఊరికి వెళ్ళినప్పుడు ఒక మేడం చెప్పారు.
మేడం మీరు చెప్పిన మాట ప్రకారమే నేనొచ్చేసి ఎక్కడికి వెళ్ళినాను పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను మేడం అనేసి చెప్పారు. అప్పుడు సంతోషం అనిపించింది. సరే మనం అలా చేస్తే ఎంత బావుంటుంది కదా! మనం ఒక మాట చెప్పాము అంటే, ఆ మాటని ఒక్కరు ఫాలో చేసినా కూడా ఎంతో బావుంటుంది అనేది అప్పుడు నేను తెలుసుకున్నాననమాట. తర్వాత అలా నేను ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాను. మళ్ళీ వచ్చేసి 2006లో వచ్చేసి పత్రిజీ గారు చెన్నైకి రావడం జరిగింది. చెన్నైకొచ్చారు. నేను హాల్‌లో మీట్ చేయాలనేసి హాల్‌కి వెళ్ళాననమాట. హాల్‌లో వెళ్తే సారొచ్చేసి ఇలా అమ్మాయి భుజం పైన చేయి వేసుకొని వస్తున్నారు. అప్పుడు అనిపించింది ఏంటి గురువు అంటే ఇలా ఉంటారా? అనేసి అనిపించిందనమాట. సరే ఓకే. అక్కడ మళ్ళీ అడిగితే లేదు పత్రిజీ గారు అందరిని అలాగే చూస్తారు అనేసి చెప్పారు. సరే అలా మీట్ చేశాను. మళ్ళీ 2009లో వచ్చేసి శ్రీశైల ధ్యాన మహాయజ్ఞంలో పత్రిజీ గారిని ఇంకా ఇన్ని సంవత్సరాలుగా నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. నాకు ఏమి డిఫరెన్స్ ఏం పెద్దగా తెలియడం లేదు అనేసి నా మనసులో అనుకోని ఇక మిమ్మల్ని ఒక 100% నమ్ముతాను అని చెప్పేసి ఆ ధ్యాన మహాయజ్ఞంలోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ఒక ట్రెమెండస్ చేంజెస్ అంటూ కూడా జరిగింది. ఆ ధ్యానంలో నాకు క్లెన్సింగ్ అవ్వడము, నా బాడీ రొటేషన్ అవ్వడము, ఒక నార్త్ సైడ్ కూర్చుంటే నేను సౌత్ సైడ్ తిరగడము, ఇలా అక్కడ చాలా జరిగిందనమాట. తర్వాత అప్పుడు కూడా నేను పత్రిజీ గారి దగ్గరికి వెళ్ళలేదు. చూ దూరం నుంచే చూస్తూ ఉండేదాన్ని. ఎందుకు అంటే ఆయన కోప్పడతారు కదా! ఆయన ఏదన్నా మళ్ళీ అరుస్తారేమో అనే ఉద్దేశ్యంతో 2009 వరకు నేను పత్రిజీ గారి దగ్గరికి వెళ్ళలేదు. దగ్గరగా వెళ్లి మాట్లాడలేదు. ఎప్పుడు కొంచెం దూరంలో ఉండేసి చూస్తూ వచ్చాననమాట. అయినా అక్కడ ఉంటే కూడా పత్రి సార్ చూసి ఇలా చూస్తూ ఉండేవాళ్ళనమాట. కానీ నేను దగ్గరికి వెళ్ళలేదు. అలా 2009 శ్రీశైల ధ్యాన మహాయజ్ఞం తర్వాత అమరావతిలో పత్రి సార్‌ని చూడ్డము, అక్కడ మాట్లాడడం కూడా జరిగింది. 10లో. 2009 ఆర్ 10లో అప్పుడొచ్చేసి ఇది జరిగింది. అప్పుడు పత్రి సార్ దగ్గరకు వెళ్లి కూర్చొనేసి మాట్లాడాను. అక్కడ అమరావతిలో గూడా మంచి చేంజెస్ అన్నమాట. మంచి చేంజెస్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి పత్రిజీ గారు మళ్ళీ చెన్నైకొచ్చారు. జ్యోతి మేడము, మధుసూదన్ సార్ ఇంటికొచ్చారు. సరే నేను మా వారికి ఇష్టం ఉండదు. కానీ ఆయన ఫ్యాక్టరీకి వెళ్ళిన తర్వాత నేను మెల్లగా వెళ్ళిపోయాననమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు పత్రి సార్ వచ్చేసి కూర్చొని మాట్లాడారు. హ్మ్. అందరూ ఉన్నప్పుడు కూడా సార్ బాగా మాట్లాడారు. తర్వాత భోజనానికి కూడా సార్ ఎదురుగానే సీట్ చూపించేసి కూర్చో అని కూడా చెప్పారనమాట. అప్పుడే ఫస్ట్ టైమ్ నేను సార్ తోటి కలిసి భోజనం చేయడం 2010లో వాళ్ళ ఇంట్లో. అక్కడ ఒక తమిళియన్ ఒకతనొచ్చాడు. "మీ అమ్మ, నాన్న గురించి చెప్పు" అనేసి అన్నారనమాట. అప్పుడు నేను అమ్మ, నాన్న గురించి చెప్పడము జరిగింది. మళ్ళీ తర్వాత కాసేపు రూమ్‌లోకి వెళ్ళిన తర్వాత అందరూ కూర్చున్నాము. అక్కడ నేను ఎందుకో తెలీదు 'శరణు వేడద' అనే అన్నమయ్య సాంగ్ వచ్చేసి నాకు తెలియకుండానే పాడాననమాట. అక్కడ పాడిన తర్వాత ఎందుకు పాడానో తెలీదు. ఆ సాంగ్ పాడేశాను. ఆహ్, మళ్ళీ వచ్చేసి 2010లో ఇది 2009లో జరిగింది. 2010లో వచ్చేసి ఏప్రిల్‌లో మా అమ్మా, నాన్నగారు ఇద్దరు యాక్సిడెంట్‌లో చనిపోవడం జరిగిందనమాట. అయితే నేను ముందే చూసాను. ఎవరో చనిపోతారు అనే విజన్ చూసాను కానీ, వీ మా అమ్మ, నాన్ననే యాక్సిడెంట్‌లో చనిపోతారు అనేది నేను అప్పుడు తెలుసుకున్నాను. యాక్సిడెంట్ అయిన తర్వాత. అప్పుడు అనిపించింది పత్రిజీ గారి దగ్గర 'శరణు వేడద' అనే పాట ఎందుకు పాడాను అనేది అర్థమైందనమాట. మళ్ళీ అక్కడ దినాల రోజొచ్చేసి పత్రిజీ గారు మా ఇంటికి రావడం జరిగింది. సార్‌తో కూర్చొని మాట్లాడటము, హాయిగా ఎంతో రిలాక్స్‌గా ఉన్నిందనమాట. అక్కడ మా ఇంట్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు. సార్‌తోనే అన్నీ వచ్చేసి అక్కడ పని వాళ్ళకు అక్కడ చాలా మంది వర్కర్స్ ఉంటారు. ఆ వర్కర్స్ అందరికీ వచ్చేసి పత్రి సారే వచ్చేసి వాళ్ళకు బట్టలు
ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే మా అన్నయ్య వచ్చేసి, "సార్ మీరిస్తే బావుంటుంది. అందరూ సంతోషంగా ఉంటారు" అని చెప్తే, అప్పుడు అందరికీ బట్టలు సార్ ఇవ్వడం జరిగింది. అప్పుడు సార్ తోటి చాలా కొంచెం ఇంకా ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాళ్ళమనమాట. అప్పుడు సారొచ్చేసి నాకు సార్‌కి అన్ని ప్లేట్‌లో పెట్టుకొని తెచ్చిచ్చారు. సారొచ్చేసి మునక్కాయలు ఉంటుంది కదా! మన మునక్కాయలు అన్నీ తీసేసి నాకు ప్లేట్‌లో పెట్టి ఇచ్చారనమాట. అప్పుడు గురువిస్తే మనం తినాలి కదా! తినకపోతే ఎలా? అనేసి ఇంకా ఆ మునక్కాయలు నాకిష్టం ఉండదు యాక్చువల్‌గా మునక్కాయ తినడం అనేది. కానీ సార్ ఇచ్చారు అని చెప్పేసి అన్ని మునక్కాయలు తిన్నాను. అప్పటినుంచి మునక్కాయలు బాగా తింటూ ఉన్నాను. అంటే గురువు గారు ఒకటి ఇచ్చారు అంటే అది ఏదైనా మనము ప్రసాదంగా మనం స్వీకరించి దాన్ని మనము ఆరగించాము అంటే భగవంతుడే కాదు మనము కూడా ఆరగిస్తాం. ఆరగించాము అంటే మనకి ఏదో దాని ద్వారా మంచి జరుగుతుంది అనేది కూడా నేను తెలుసుకున్నాను. అంటే అప్పుడు తెలియదు మనకు. మళ్ళీ మనకొక జ్ఞానం బాగా వచ్చినప్పుడు గురువు గారు ఎందుకు అలా ఇచ్చారు అనే విషయం కూడా తెలుస్తుంది. తర్వాత పత్రిజీ గారు చెన్నైకొచ్చేవాళ్ళు. ఇక్కడ గణేష్ ప్రశాంతి అని చెప్పేసి మాకు కొంచెం ఇంటికి దగ్గరనే ఉంటుంది. అక్కడ వచ్చేవాళ్ళనమాట. వచ్చినప్పుడు సార్‌ని వెళ్లి కలుస్తూ ఉండేదాన్ని. అప్పుడు సారొచ్చేసి నాకొక టొమాటో పండు ఇచ్చేసి, దాన్ని పైన తీసి ఇమ్మన్నారన్నమాట. పైన ఒక తొడిమ మాదిరి ఉంటుంది కదా! దాన్ని తీసివ్వు అనేసి, అన్ని టొమాటోస్‌కి అది చెయ్యి అనేసి అన్నారు. సరే ఎందుకో ఆయన చెప్పారు కదా! అని చెప్పేసి తీసిచ్చాను. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత నాకర్థమైందన్నమాట. ఎందుకు పత్రి సార్ ఆ టొమాటో పైన ఆ తొడిమ మాత్రమే తీసిమన్నారు అంటే నీ లైఫ్‌లో నీ ప్రాబ్లమ్ అనేది టొమాటో అంత బావుంది. ఆ చిన్నదే నీ ప్రాబ్లమ్ అనేది నేను తెలుసుకున్నాను. అంటే గురువులు ఎలా ఉంటారు అంటే వాళ్ళు ఏది కానీ పూర్తిగా విశదీకరించి చెప్పరు. మనం ఏదైనా వాళ్ళు చెప్పిన పని మనం చేశాము అంటే అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. అది నా జీవితంలో కూడా జరిగింది. అలాగే మనము ధ్యాన సాధన అనేది చేస్తూ ఉంటామనుకోండి. అప్పుడు మనకి ఆస్ట్రల్ ట్రావెల్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఈ ధ్యానం అనే పదం పట్టుకొని, ఈ ఆనాపానసతి ధ్యానం చేశాము అంటే, మనము వర్ణించలేము. ఎంత గొప్పగా ఎదగగలుగుతాము. మన ప్యూరిటీ, మన మైండ్ ఆలోచనారహిత స్థితికి చేరుతుంది. ఒక సమాధి స్థితి కూడా మనం చూడగలుగుతాము ధ్యానం ద్వారా అనేది నేను నా అనుభవం ద్వారా నేను తెలుసుకున్నాను. అందుకే మనం ప్రాపంచికంగా ముందు ధ్యానం తెలియక ముందు ఎలా ఉన్నా పర్వాలేదు. కానీ ధ్యానం తెలిసిన తర్వాత మనం గొప్పగా జీవించాలి. మాట కూడా అంత బాగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఆ మాట మాట్లాడినప్పుడు కూడా మన మాటలో ఒక శక్తి అనేది రిలీజ్ అవ్వాలి. మన లోపల ఎనర్జీస్ ఉన్నాయనుకోండి, ఆ శక్తి ఆటోమేటిక్‌గా రిలీజ్ అవుతుంది. కానీ మన లోపలే శక్తి లేకపోతే ఎలా రిలీజ్ అవుతుంది? అందుకోసమే ధ్యాన సాధన అనేది ఎంతో గొప్పది. మన ఆత్మ ఎప్పుడైతే సిద్ధంగా ఉంటుందో అప్పుడు మనకు గురువు వస్తారు మన జీవితంలో. అలాగే పత్రిజీ గారు అనేది మనకు వచ్చారనమాట. మన జీవితంలో ఒక గురువు ప్రవేశించారు అంటే, ఎన్నో జన్మలుగా మనము చేసుకున్న పుణ్యము మనం అడిగి ఉంటాం. నాకొక గురువు కావాలి, కావాలని ఎన్నో జన్మలుగా ధ్యానం చేస్తే, ఒక గురువు అనేవాళ్ళు మనకు దొరుకుతారు. అలాంటి వారు పత్రిజీ గారు. ఇంకా పత్రిజీ గారితో చెప్పాలి అంటే, ఇంకా ఎన్నో అనుభవాలున్నాయి. ప్రతి చోట మనం ఇప్పుడు పిరమిడ్ వ్యాలీలో బెంగుళూరులో పిరమిడ్ వ్యాలీలో వెళ్ళి అక్కడ గ్లోబల్ కాంగ్రెస్ స్పిరిచువల్ సైంటిస్ట్ అంటే ప్రపంచంలో ఉన్న సైంటిస్ట్‌లంతా అక్కడ రావడం జరిగింది. వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ 3 డేస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. గాంధీ జయంతి సమయంలో దట్ ఈస్ అక్టోబర్ 2 కూడా
ఆ రోజు కలిసి వస్తుందన్నమాట. అలా వాళ్ళు అరేంజ్ చేశారు. అలా చేస్తున్నప్పుడు నేను ఒక 2, 3 ఇయర్స్ వెళ్ళాను. 2, 3 ఇయర్స్ వెళ్ళినప్పుడు నేను పత్రిజీ గారిని అడిగాను. "సార్ ఎందుకు మీరు చెప్తున్నారు కదా! మళ్ళీ వీళ్ళందరూ కూడా ఎందుకు వచ్చి చెప్పేది మనం చెయ్యాలి" అనేసి అన్నాననమాట. అప్పుడు సార్ చెప్పారు, "మేడం ఒక్కొక్కరికి కనెక్ట్ అవుతారు. అందరూ అంటే అప్పుడు చెప్పడం ఏంటి అందరూ నాకే కనెక్ట్ అవుతారు కాదు అని ఇండైరెక్ట్‌గా ఆయన చెప్తున్నారు. అంటే పత్రిజీ గారికి ఎలా అంటే అందరూ ప్రపంచంలో మారాలి, వెజిటేరియన్‌గా ఉండాలి అనేది పత్రిజీ గారి సంకల్పం, ఆశయం. అందుకోసము ఏ మాస్టర్ ఏ యు ఇక్కడ వచ్చిన ప్రపంచంలో ఉన్న మాస్టర్స్ వచ్చినప్పుడు ఏ మాస్టర్స్ ద్వారా ఎవరు మారుతారు అనేది తెలియదు కాబట్టి ఆళ్ళ నాలెడ్జ్ అంతా కూడా మనం తీసుకోవాలి కాబట్టి, పత్రిజీ గారొచ్చేసి అందరిని పిలుస్తారు. అందరూ జపాన్ నుంచి, యూఎస్ నుంచి, యూకే నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఎంతోమంది మాస్టర్స్ వస్తారు. వాళ్ళంతా ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతుంటారు. వాళ్ళ లాంగ్వేజ్ కదా! వాళ్ళ యూనివర్సల్ లాంగ్వేజ్ అన్నట్టుగా ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతూ ఉంటారు. ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతూ ఉన్నప్పుడు, అప్పుడు అడిగిన ప్రశ్నకు పత్రిజీ గారు సమాధానం చెప్పారు. అలా ఎన్నో విషయాలు ఒకసారైతే అక్కడ జపాన్ నుంచి రేచన్ మాస్టర్ అని వచ్చారనమాట. ఆయన ఆహ్, మహావతార్ బాబాజీ, ఫుల్ అండ్ ఫుల్ మహావతార్ బాబాజీ కాన్షియస్‌లో ఆయన క్లాస్‌లో చెప్తారనమాట. ఒకసారి అలా చెప్తున్నప్పుడు నేను కనెక్ట్ అయిపోయాను. నేను కనెక్ట్ అయిన తర్వాత ఏదేదో మాట్లాడుతూ ఉన్నాను. ఆయన వచ్చేసి కీప్ క్వైట్ అనేసి అంటూ ఉన్నారు. కానీ నేను నా పర్మిషన్ లేకుండా ఆ మాటలంతా జరుగుతూ ఉండేదనమాట. తర్వాత ఆయన చెప్పారు, "ఏం జరిగింది సార్ నాకు" అనేసి ఆ రైచన్ మాస్టర్ దగ్గర అడిగినప్పుడు, "మీరు మహావతార్ బాబాజీ కాన్షియస్ తోటి కనెక్ట్ అయ్యారు మేడం" అనేసి చెప్పారనమాట. ఇంగ్లీష్ మాస్టర్స్ వాళ్ళందరూ. వాళ్ళు అలా చెప్పేప్పటికి అప్పటినుంచి మహావతార్ బాబాజీ కాన్షియస్‌లో నేను ఎప్పుడూ కనెక్ట్ అయ్యే ఉంటాను. బాబాజీ గారు ఎప్పుడు నాతోనే ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతూ ఉంటాను. అంత గొప్పగా పిరమిడ్ వ్యాలీలో ఈ ప్రోగ్రామ్స్ జరిగేది. అలాగే బుద్ధ పౌర్ణమి టైంలో కూడా పిరమిడ్ వ్యాలీలో ఒకసారి పత్రిజీ గారు ఏం చెప్పారు అంటే ఆయనకప్పుడు కొంచెం హెల్త్ బాగలేదండి. హెల్త్ బాగలేకున్నప్పుడు ఆహ్, ఆహ్, స్టేజ్ పైన కూర్చొనేసి ఇంకా ఫ్లూట్ వాయించిపోతారు. అప్పుడొచ్చేసి ఏం చెప్పారంటే, "నాకు హెల్త్ బాగలేదు. నా ఆరోగ్యం బాగలేదు" అనేసి పత్రిజీ గారు చెప్పారు. తర్వాత అందరూ మెడిటేషన్‌లో కూర్చున్నాం. మెడిటేషన్‌లో కూర్చొనిన తర్వాత అక్కడ నాకొక ఎక్స్‌పీరియన్స్ ఒస్తోంది. నేనొచ్చేసి పైన ఆస్ట్రల్ మాస్టర్స్‌ని, శివుడిని అందరిని పిలుస్తున్నాను. మీ అందరి కోసము పత్రిజీ గారు ఈ భూమి పైనకొచ్చారు. మీరే కదా కాపాడవలసిన బాధ్యత ఆయనది. ఎప్పుడు కానీ ఆయన నాకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పరనమాట. అలా చెప్పినప్పుడు ఎలా నా తలైతే ఊగిపోతోంది. మాస్టర్స్‌ని పిలుస్తున్నాను. అంతా ఎంతో ప్రాసెస్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రే చేసి ఉంటారు పత్రిజీ సార్ కోసం. ఇది అయిన తర్వాత సరే మెడిటేషన్ నుంచి బయటికొచ్చాము. మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ పత్రి సార్, మేడం అందరొచ్చి స్టేజ్ పైన కూర్చున్నారు. మళ్ళీ అక్కడ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. జరుగుతూ ఉన్నప్పుడు నేను ఫోటోస్ తీయాలి అనేసి ఆ స్టేజ్ దగ్గరికొచ్చాను. ఆ స్టేజ్ దగ్గరికి వచ్చినప్పుడు పత్రిజీ గారు నన్ను చూసేసి ఆహ్, ఎంతో ఫాస్ట్‌గా నడుచుకుంటూ వచ్చి నా చెయ్యి పట్టుకున్నారు. అంటే ఆయనకు తెలుసు. అక్కడ మార్నింగ్ మెడిటేషన్‌లో ఏం జరిగింది అనే విషయం పత్రిజీ గారికి తెలుసు. అలా వచ్చి నా చేతులు పట్టుకోంగానే మళ్ళీ సార్ ముందుకొచ్చారని చెప్పేసి మిగతా అందరూ వచ్చేసారు. నేను మెల్లగా వచ్చేసి వెనకాలకొచ్చేసాను. అప్పుడు అర్థమైంది పత్రిజీ గారికి ఇక్కడ 1,00,000 మంది కూర్చొని ఉంటే కూడా ఎవరి మనసు లోపల ఏమి జరుగుతుంది అనేది ఆ మహానుభావుడికి తెలుసు అనే విషయము తెలుసుకుంటూ ఉంటాం. ప్రతిసారి తెలుసుకుంటూనే ఉంటాం. పత్రిజీ గారికి తెలిసిపోతుంది. మన మనసులో ఏదైనా పెట్టుకొని వెళ్ళామంటే గురువు గారికి తెలిసిపోతుంది అనేసి మనకు తెలుస్తుందనమాట. అంత గొప్పగా
జరుగుతూ ఉండింది. పత్రిజీ గారితోటి నేను కనెక్ట్ అయిన విధం అంతా కూడా. అలా ఇంకొకసారి అదే టైంలో సరే నైట్ ఎందుకు మనము ఫుడ్ తినాలి, పండ్లు తినేసి ఉంటాము అని చెప్పేసి రూమ్‌కెళ్ళి సపోటా పెద్ద పండు తింటూ ఉన్నాను. అప్పుడు ఒక పెద్ద సీడ్ విత్తనం చాలా పెద్దదిగా ఉంటుంది గదా! పెద్ద పండుగ అది వచ్చేసి కరెక్ట్‌గా గొంతులో విరుక్కొనింది. నాకైతే కంట్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. ఆహ్, అప్పుడు చాలా నొప్పి అవుతూ ఉంది. ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక లైట్ లాంగ్వేజ్ ద్వారా ఒక పదం వచ్చిందనమాట. ఒక వర్డ్ వచ్చింది. ఆ పదం వస్తూనే నా చెవుల లోపల ఉన్న కమ్మలు తీసేసి, నా చెవుల పైన 2 చేతులు పెట్టి పూర్తిగా షేక్ చేశా. అలా షేక్ చేస్తూ ఇలా టచ్ చేస్తూ ఉన్నాననమాట. అలా చేస్తూ ఉన్న కొంచెం ఒక 1 మినిట్ కూడా కాదు. ఒక 30 సెకండ్స్‌లోనే ఆ విత్తనం బయట వచ్చేసింది. అప్పుడు మళ్ళీ లైట్ లాంగ్వేజ్ వచ్చింది. అంటే మనల్ని అలాగే ఇంకొంతసేపు ఉంటే ఇంక ఉండేదాన్నో లేదో నాకే తెలీదు. కానీ మనల్ని కాపాడుకోవాలి అని అంటే ఆస్ట్రల్ మాస్టర్స్ పత్రిజీ గారు ఇది పత్రిజీ గారే చేసి ఉంటారేమో అని అనిపిస్తుంది. అది వచ్చిన వెంటనే మళ్ళీ లైట్ లాంగ్వేజ్ రావడం జరిగింది. అంటే మనల్ని ఎంత జాగ్రత్తగా మనము ఈ ధ్యానం చేయాలి. మనకి ఈ భూమి పైన ఏ వర్క్ ఉంది. అది మనము పూర్తిగా ముగించే వరకు కూడా వాళ్ళు మనల్ని కాపాడుకుంటూ ఉంటారు అనే దానికి నా ఒక ఎక్స్‌పీరియన్స్ ఒక ఎగ్జాంపుల్‌గా నిలిచిందనమాట. అంత గొప్పగా మాస్టర్స్ గురువులు అంటే ఎంత బాగా చూసుకుంటారు అనేది మనము ఇక్కడ తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాగే నేను ఒక 2011 నుంచి 2012లో ప్రళయం వస్తుంది అనేసి చెప్పారు కదా! 2012 నుంచి అని చెప్పొచ్చు. హైదరాబాద్‌లో అక్కడ ధ్యాన మహాయజ్ఞం అని, యాగాలు, చక్రాలు అన్నీ జరిగాయి ఇప్పటి వరకు. అప్పుడు 2012లో మేము అందరూ హైదరాబాద్‌లో ఈ ఇక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పుడు పత్రి సార్ అందరిని అడిగారు. అప్పుడు 1,00,000 మంది వచ్చారు. ఫస్ట్ డేనే 1,00,000 మంది ఉన్నారు. సార్ అన్నారు, "ఏంటి అన్నీ మునిగిపోతోంది. ఇక్కడికొస్తే మీరందరూ సేఫ్‌గా ఉంటారని ఇక్కడికొచ్చేసారా?" అనేసి సార్ అడగడం జరిగిందనమాట. కానీ అది 100% కరెక్ట్. ఎక్కడ అంతా మునిగిపోతే గురువున్నప్పుడు ఆ స్థలంలో మునగదు అనేసి అందరూ సేఫ్‌గా ఉంటాము అనే ఒక ఆలోచనతోటి గూడా అందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది. అంటే ఒక గురువు అనేది ఎంత మనల్ని చూసుకుంటారు, ఎంత కాపాడుతారు అనేది మనం ప్రతి విషయంలోనూ మనం తెలుసుకుంటూనే ఉండవచ్చు. అంత గొప్పది గురువు సాంగత్యం అనేది. ఎన్ని జన్మల పుణ్యఫలమో ఈ జన్మలో పత్రిజీ గారితోటి కలిసి ఉన్నాము. ఆయన నేర్పించిన వాక్యాలు నేర్చుకొని జీవితంలో జీవిస్తూ ఉన్నాము. సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా కూడా. ఇంత గొప్పగా జీవితం ఉంటే ఇంక ఏమి కావాలి? ఆయన ఏమైతే చెప్పారో గురువుగారు అది చేస్తూ వెళ్ళడమే మన పని. అలాంటి పనులు ఇంకొకసారి 2016లో అలా 2012 నుంచి పత్రిజీ గారితోటి ఎక్కువ ప్రతిసారి ఆ ధ్యాన మహాయజ్ఞంకో, యాగాలు అక్కడికి వెళ్ళేప్పుడు చక్రాలకు వెళ్ళేప్పుడు పత్రి సార్ దగ్గరికి వెళ్లి కూర్చొని మాట్లాడుతూ అక్కడి సార్ తోటి భోజనం చేస్తూ, నేను మా అన్నయ్య, వదిన మేము ముగ్గురు ఉంటాం కాబట్టి సార్‌తోని కూర్చుండేవాళ్ళం అనమాట. మాట్లాడుతూ ఉండేవాళ్ళం. చాలా సంతోషంగా ఉండిందసలు. సార్ ఉన్నంత వరకు. అలాగే 2016లో నేను ఈజిప్ట్ పత్రి సార్ తోటి ప్రయాణం చేయడానికి నాకు ఒక అవకాశం దొరికింది. సరే 2000 అందరూ కలిసి అక్కడికి వెళ్ళామనమాట. అందరూ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాం. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైమ్ నేను సార్ తోటి ట్రావెల్ చేయడము అనేది.
అక్కడ అందరూ చాలా కోలాహలంగా ఉంది. అందరూ ఈజిప్ట్ వెళ్ళడానికి అందరూ ఎలా అంటే పత్రి సార్ దగ్గర ఏం నేర్చుకోవాలి అంటే, అందరు గురువులు చూసామంటే ముందు ఎక్కేస్తారు ఫ్లైట్. మళ్ళీ అందరూ శిష్యులు అంటారు జనరల్‌గా బయట వాళ్ళైతే. మనమైతే మాస్టర్స్ మళ్ళీ వెళ్తాం. కానీ పత్రి సార్ ఎలా అంటే ప్రతి ఒక్కరు ఫ్లైట్‌లో ఎక్కిన తర్వాత అందరూ ఎక్కారా అని అక్కడ అడిగేసి తర్వాత చివరిగా సారొచ్చేసి ఫ్లైట్ లోపలికొస్తారు. నాకు ఆశ్చర్యంగా ఉంది. గురువులంటే అసలు ఒక ఎంత ఇదిగా ఉంటారు. కానీ పత్రిజీ సార్ వచ్చేసి డౌన్ టు ఎర్త్ లాగా ఉంటారే అనేసి అనిపించింది. ఎంత గొప్ప కదా అసలు పత్రిజీ గారు. ఆయనతో ఆ ఈజిప్ట్ ప్రయాణం చాలా అద్భుతంగా జరిగింది నాకు. మేము క్రూజ్‌లో వెళ్ళడం జరిగింది. క్రూజ్‌లో వెళ్ళినప్పుడు వేణుగోపాల్ సార్. వేణుగోపాల్ సార్ వచ్చేసి పైన నిలుచుకున్నారు. మేము కింద ఉన్నాము. ఆ క్రూజ్‌లో సార్ వచ్చేసి అన్నపూర్ణ తల్లులు అనేసి పిలిచారనమాట. మీరిద్దరూ పత్రి సార్‌కి చేసి పెట్టాలి. మీరే చూసుకోవాలి. అన్నపూర్ణాదేవి మీరే అనేసి చెప్పారు. తర్వాత అక్కడ పోయి చూస్తే సార్‌కి ఆ రైస్ మాత్రమే ఉంది. ఇంక ఏమీ లేదు. కానీ అందరూ పొడి, ఊరగాయలన్నీ తెస్తారు కదా! అది ఉంది. కానీ బ్యాలున్నాయి. మనకేం చేయాలో తెలీదక్కడ. ఆ టైంలో. ఒకసారికి ఆకలవుతుంది కదా! అని చెప్పేసి అన్నం పెట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది. అన్నం పెట్టి, అన్నం మాత్రమే ప్లేట్‌లో పెట్టి, దాంట్లో సరే ఇంక ఏం లేదు నెయ్యి వేసి, పప్పుల పొడి ఉండేది. పప్పుల పొడి వేసి ఇస్తే, దాన్ని ఎలా తిన్నారంటే, ఒక అమృతంలా తినేసి, "థాంక్ యూ సో మచ్ మేడం చాలా బావుంది" అన్నారు. అంటే గురువు అంటే ఇలాగ కూడా ఉంటారా అనేది పత్రిజీ గారిని చూసినప్పుడు తెలుస్తుంది. అక్కడ ఎంత హాయిగా, ఎంత రిలాక్స్‌గా కూర్చున్నారు కానీ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయలేదు. ఒక భగవద్గీత బుక్ పెట్టుకొనేసి అది ఏదో కరెక్షన్స్ చేస్తూ ఉన్నారు. లేదంటే ఏదైనా రాస్తూ ఉంటారు. లేదంటే ఎవరితో అయినా మాట్లాడుతూ ఆహ్, కాన్సెప్ట్స్ చెప్తూ ఉంటారు. అంటే ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఒకసారి గురువుగారితోటి "సార్ పైన టేబుల్ టెన్నిస్ ఉంది సార్" అని చెప్పడం జరిగింది. "నీకొచ్చా?" "ఆ! వచ్చు సార్" అన్నాను. అక్కడ మా వదిన ఉన్నారు పక్కన. తను ఏది రాదు అని చెప్పదు అనేసి. అవును ఎందుకు రాదు మనకు? వస్తుంది. ఆడితే వస్తుంది. అంతే కదా! ఆటనే కదా! చాంపియన్స్‌తో మనం గెలవలేము. మిగతా వాళ్ళతో మనం గెలిచేదానికి మనం ట్రై చేయొచ్చు కదా! అందుకోసం పత్రి సార్ మళ్ళీ పైకొచ్చి టేబుల్ టెన్నిస్ ఆడడం జరిగింది. నేను ఆడాను. నేను గెలిసాను. పత్రి సార్‌తో కాదు. ఇంకొక మాస్టర్‌తో ఆడేసి గెలిసాను. అలా క్రూజ్‌లో ప్రతి క్షణము, ప్రతి నిమిషము గురువుగారు ఎలా ఉన్నారు? ఎలా ఉండాలి? గురువు దగ్గర ఉన్నప్పుడు ఆయన కాళ్ళు ఒత్తుతూ ఉంటాము. అన్నీ చేస్తూ ఉంటాం. ఆయనకి సేవ చేస్తుంటాం. కానీ ఎలా జీవితంలో జీవించాలి అనేది జీవించి చూపించిన మహానుభావుడు పత్రిజీ గారు. అలాంటి గొప్ప గురువులు ఎక్కడ ఉంటారో మనకు తెలియదు. ఉండవచ్చు మనకు తెలియదు. కానీ పత్రిజీ గారి గొప్పతనాన్ని చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. కింగ్స్ ఛాంబర్‌లో ధ్యానం చేసి వచ్చిన తర్వాత నాకేదో సమ్ మాస్టర్స్ వచ్చారు. అప్పుడు నాకు తెలీదు. చానెలింగ్ అయింది అనేది కూడా నాకు తెలీదు. అప్పుడు ఆ నాలెడ్జ్ కూడా లేదు. 2016లో కూడా నాకు ఈ నాలెడ్జ్ లేదు. నాకు చానెలింగ్ అయింది అనేసి. ఓహ్! ఏదో నేను మాట్లాడుతూ ఉన్నాను. మళ్ళీ ప్రదీప్ సార్ వచ్చేసి నన్ను తట్టేసి "ఆర్ యూ ఓకే?" అనేసన్నారు. యాహ్! యాహ్! మళ్ళీ కళ్ళు తెరిచేసి ఐ యామ్ ఓకే అని చెప్పాను. మళ్ళీ కిందకొచ్చిన తర్వాత అందరి దగ్గర సార్ కూర్చొనున్నారు. నేను అలా వెళ్తున్నప్పుడు ఏంటి ఎలా ఉన్నింది ధ్యానం అన్నాను. ఏమో సార్ ఏదో లోపల ఉండేది బయటొచ్చింది అని చెప్పాను. ఎంత ఇన్నోసెంట్‌గా అంటే ఇంకా అజ్ఞానంలోనే ఉన్నాము అనేది ఇప్పుడు క్లియర్‌గా తెలుస్తుంది. ఫస్ట్ టైమ్ చానెలింగ్ నాకొచ్చేసి ఈజిప్ట్ గిజా పిరమిడ్‌లో జరిగింది. మాస్టర్స్ చానెలింగ్ అవ్వడము అనేది అక్కడ ఎంత గొప్పగా ఉన్నిందో అప్పుడు తెలియలేదు. పర్వాలేదు ఇట్స్ ఓకే. తెలియకపోతే కూడా పర్వాలేదు. ఇప్పుడు తెలుసుకున్నాను కదా! అప్పుడు అలా చెప్పిన పత్రిజీ గారు అది చానెలింగ్ అని కానీ, ఏమి కానీ చెప్పలే. ఆ! సరే అని చెప్పేసారు. అలా ఈజిప్ట్ ప్రయాణం వచ్చేసి ప్రతి చోట
ఎంతో అద్భుతంగా గురువుగారితోటి జరిగింది. అలాగే వచ్చేసి నాకు మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఇయరే వచ్చేసి నాకు బాలీకి వెళ్ళడానికి కూడా నాకు అవకాశం దొరికింది పత్రిజీ గారితోటి. అక్కడ బాలీలో అయితే ఎంత అద్భుతమంటే, ఆ నేచర్ కానీ, ఆ సముద్రాలు పూర్తిగా ప్రకృతిమయం బాలి అయితే. అంత అద్భుతంగా ఉన్నింది. పత్రిజీ గారు మేము డాన్స్ చేస్తూ ఉంటాము, పాటలు పాడుకుంటూ ఉంటాము. పైనుంచి చూస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. మా దగ్గరికి వచ్చి కూర్చుంటారు. అక్కడ భోజనాల సమయంలో కూడా అందరూ తిన్నారా? లేదా? అనేది కూడా గమనిస్తూ ఉంటారు. గురువు తినేసి తన రూమ్‌కి పోయేసి రెస్ట్ తీసుకోవచ్చు. పత్రిజీ గారు అలా కాదు. ఆయన ప్రతి ఒక్కరిని అంత బాగా చూసుకుంటూ ఉంటారు. అక్కడ బాలీలో దగ్గరనే సముద్రం ఉంటుంది. ఆ సముద్రంలో అందరూ చిన్న చిన్న బోట్స్ ఎక్కేసి వెళ్ళాం. అక్కడైతే డాల్ఫిన్స్ జంప్ చేస్తూ ఉంటాయి. పైకి ఎగురుతుంటాయి. ఎన్ని డాల్ఫిన్స్ చూసాం. అలా చూసి అక్కడ బాలీలో అక్కడ ఒక చోట మళ్ళీ ఉబుడ్ అనే ప్లేస్‌లో వచ్చేసి ఒక మాస్టర్ అంటే ఆయన హోటల్ కట్టించారు. అక్కడ వచ్చేసి సన్, మూన్ పిరమిడ్స్ అనేసి ఆయన కట్టారనమాట. ఆ సన్, మూన్ పిరమిడ్స్ లోపలికి నేను వెళ్ళినప్పుడు నాకు సేమ్ చానెలింగ్ స్టార్ట్ అయింది. అయ్యో! ఏమో జరుగుతోందనేసి బయటకొచ్చేసాను. ఎందుకంటే ఇంక అక్కడ ఎవరు లేరు. ఇంకొక పిరమిడ్ లోపలికి అందరూ వెళ్లారు. సరే అనేసి నేను ఆ పిరమిడ్‌లోకి వెళ్ళాను. ఆ పిరమిడ్‌లోకి వెళ్ళేసి పత్రి సార్ వచ్చేసి ధ్యానానికి కూర్చోపెట్టారు. ధ్యానానికి కూర్చోపెడితే ఇంక నా అనుభవం నా పైన స్నేక్స్ వెళ్ళడము, నేను లైట్ లాంగ్వేజ్ అక్కడ మాట్లాడడము జరిగిందనమాట. కొంచెం జరిగింది. మళ్ళీ తర్వాత నేను అడిగాను పత్రి సార్‌ని, "ఏంటి సార్ ఇదసలు ధ్యానం అంటే ధ్యానం చేసుకోవాలి కానీ ఇదంతా ఏంటి? ఏదేదో శబ్దాలొస్తున్నాయి. ఏదేదో లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను. ఏంటిది?" అన్నారు. సార్ వినేసి క్వైట్ అయిపోయారు. మళ్ళీ నెక్స్ట్ డే ఆ రోజు సారీ ఈవెనింగే వచ్చేసి మళ్ళీ ఫారినర్స్ అందరూ కూడా అందరూ కలిసి ధ్యానం చేశాం అక్కడ. ఆ మూన్ పిరమిడ్‌లో అనుకుంటాము ధ్యానం చేశాము. అప్పుడు కూడా నాకు లైట్ లాంగ్వేజ్ వస్తా ఉండింది. ఇక నేను కంట్రోల్ చేసుకోలేకపోయాననమాట. అప్పుడు సారొచ్చి ఇలా మూస్తున్నారు నన్ను. శబ్దం చేయకూడదు అనేసి. సరే ఇంకా మళ్ళీ ఇట్లా పెట్టేసి మళ్ళీ తీసేప్పటికి మళ్ళీ ఆ శబ్దం వస్తూనే ఉంది. సరే అని చెప్పేసి నేను సార్‌కి చెప్పాను. సార్ నేను బయటికి వెళ్లి కూర్చుంటాను అంటే, సరే వెళ్ళు అనేసన్నారనమాట. ఎందుకంటే మనం ఇలా మాట్లాడుతుంటే ఫారినర్స్ వచ్చేసి ఏంటిది ఇలా జరుగుతోంది అనేసి వాళ్ళకేదన్నా డౌట్ రావచ్చు కదా! ఎన్నో ప్రశ్నలుంటాయి. అందుకోసము బయటికి వెళ్ళిపోయాను నేను. మళ్ళీ సార్‌ని అడిగాను. సార్ ఏంటి ఇలా వస్తోంది అనేసి మళ్ళీ ఇంకొకసారి అడిగేప్పటికి అన్నారు. సార్ సార్ ఏమన్నారంటే, "మీ ద్వారా ఛానెలింగ్ అన్నా అవ్వచ్చు మేడం. లేదు అంటే ఏదైనా ఈ యూనివర్స్‌కి మెసేజ్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ ఛానెలింగ్‌లో" అనేసి పత్రిజీ గారు నాకు చెప్పడం జరిగింది. అలా బాలి వచ్చేసి ఫినిష్ చేశాను. బాలి కూడా వెళ్ళాను నేను. దాని తర్వాత నేను బోస్నియాకి కూడా వెళ్ళడం జరిగింది పత్రిజీ గారితోటి. బోస్నియాలో వచ్చేసి నేచురల్ కేవ్స్ ఉంటాయి. అక్కడ యాక్చువల్‌గా ఆ హోటల్‌లో ఐ మీన్ లాడ్జ్ అండ్ హోటల్ 2 అక్కడే ఉంటుంది. అక్కడ రెస్టారెంట్ ఫుల్లుగా వచ్చేసి మనకే ఇచ్చేసారు. మన మాస్టర్స్ దట్ ఈస్ మధు గజాల అండ్ రమేష్ వాళ్ళ వాళ్ళే చూసుకున్నారనమాట అక్కడ. అందరు మాస్టర్స్ కూడా అక్కడ కుక్ చేసేసి అక్కడ అందరికీ పెట్టేవాళ్ళు. అక్కడ ఒక సెమినార్ జరిగింది. అక్కడి నుంచి కూడా ఇక్కడ అంత దగ్గర ఉన్న యూకేలో ఉన్న మాస్టర్స్ అంతా కూడా అక్కడికొచ్చారు. ఆ సెమినార్‌లో పత్రిజీ గారు మాట్లాడతారు. మళ్ళీ ప్రదీప్ సార్ మాట్లాడారు. ఇలా ఎంతోమంది మాస్టర్స్ మాట్లాడారు. పత్రి సార్‌కి ఇంకొకటి ఏంటి ఇష్టము అంటే, ఇప్పుడు ఎవరైనా నాకొక ఫ్రెండ్ ఉందనుకో, ఇప్పుడు మా వదిన ఉంది. మా వదినతోనే కూర్చొని నేను మాట్లాడుతూ ఉంటే సార్‌కి ఇష్టం ఉండదు. నేను తెలుసుకున్నది సార్. నేనొచ్చేసి ఆహ్, ఒక చోట నీళ్లు తాగితే నేను ఇంకొక టేబుల్‌లో పోయేసి ఇంకొక ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ ఇంకొకటి తింటారు. మళ్ళీ ఇంకొకసారి పోయి ఏదైనా తీసుకొనొచ్చంటే ఇంకొక టేబుల్ దగ్గర. అలా
ప్రతి ఒక్కరి దగ్గర నేను మాట్లాడుతూ ఉంటాననమాట. ఎక్కడికైనా వెళ్ళానంటే ఒకరితోనే ఎప్పుడు నేను స్టిక్ ఆన్ అవ్వను. అయ్యో! వాళ్ళతోనే వెళ్ళాం కదా! నేను వాళ్ళతోనే వెళ్ళాలి అని. ఇది ప్రతిసారి గమనిస్తూ ఉంటారు. అది నాకప్పుడు తెలీదు. ఓహ్! పత్రి సార్ ఇది కూడా గమనిస్తూ ఉంటారా అనేది తెలిసింది. పత్రి సార్‌ని ఎప్పుడు నేను మీట్ చేస్తే కూడా సార్‌కొచ్చేసి పిస్తా అంటే చాలా ఇష్టం. ఆ షెల్స్ తోటి ఉంటుంది గదా! ఆ షెల్స్‌తో ఉండే పిస్తాని తీసుకెళ్ళి ఇస్తే సారొచ్చేసి ఇష్టంగా తింటూ ఉంటారు. అందుకోసం నేనెప్పుడు సార్‌ని మీట్ చేసినా కూడా ఆ పిస్తా తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాను. ఇలా ఒక్ అది బోస్నియాలో వచ్చేసి నేనడిగాను. ఒక అమ్మాయి వచ్చేసి సారు ఇలా పడుకొనున్నారు. అందరూ కూర్చొని ఆ అమ్మాయి వచ్చేసి మన నార్త్ ఇండియన్ అమ్మాయి హగ్ చేసుకుంది. నేనప్పుడు అడిగాను, "సార్ మీరొచ్చేసి కొంతమందిని హగ్ చేసుకుంటారు. కొంతమందికి షేక్ హ్యాండ్ ఇస్తారు. ఏంటి సార్ ఇలా?" అంటే అప్పుడు సార్ చెప్పారు, "మేడం కొంతమందికి షేక్ హ్యాండ్ ఇస్తే ఇష్టము. కొంతమందికి భుజం పైన చేయి వేస్తే ఇష్టం. కొంతమందికి నేను ఇలా కళ్ళు ఎగరేస్తాను. అది కూడా వాళ్ళకిష్టం. ఎవరికి ఏది కావాలో నేను అది ఇస్తాను మేడం" అనేసి పత్రి సార్ అప్పుడు సమాధానం ఇచ్చారనమాట. అంటే చనువు ఎక్కువైపోయింది గదా! సార్ తోటి ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఇంక ఇలాంటి ప్రశ్నలు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు కూడా ఆ ప్రశ్నలు వేసేటికి సార్ వచ్చేసి సమాధానం ఇచ్చారనమాట. బోస్నియాలో చాలా బ్యూటిఫుల్‌గా న్యాచురల్ పిరమిడ్స్ వచ్చేసి అక్కడ సామ్ అనే మాస్టర్ వచ్చేసి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొనేసి ఆయన అన్ని న్యాచురల్ పిరమిడ్స్‌ని అక్కడ కనుక్కుంటాను. అక్కడ తవ్వినప్పుడు అక్కడ కేవ్స్ మాదిరి ఉంటుంది. ఆ కేవ్స్‌లో లోపలికి వెళ్లి మేమంతా మెడిటేషన్ చేయడం కూడా జరిగిందనమాట. ఇది బోస్నియాలో. ఇంకొకటి వచ్చేసి యూఎస్‌లో పత్రి సార్ తోటి వెళ్ళలేదు. యూఎస్ వచ్చేసి మా అబ్బాయి ఇంటికి వెళ్ళాననమాట. మేమంతా అప్పుడు సాన్ ఫ్రాన్సిస్కో అన్ని చోట్ల మేము వెళ్ళేసి ఇంకా రిటర్న్ అయిపోతాం ఇంకా 4 డేస్‌లో అన్నప్పుడు సారొచ్చేసి ఒక ప్లేస్‌కొచ్చారు సార్ అక్కడ యూఎస్. మేము అప్పుడే తిరిగి వెళ్ళామనమాట అక్కడి నుంచి. నేను అడిగాను మా అబ్బాయిని, "సార్ అక్కడికొచ్చారు. నాకు వెళ్ళాలని ఉంది" అనేసి చెప్పాననమాట. అప్పుడు మా అబ్బాయినడిగి, "ఎవరైనా వస్తామమ్మా మేము" అంటే, మా కోడలొచ్చేసి, "నేనొస్తాను" అని చెప్పేసి తను నాతో రావడం జరిగింది. ఆహ్, మేము ట్రావెల్ చేసేసి మా ఫ్రెండ్ ఇంట్లో ఉండేసి సార్‌ని కలిసాము. సార్ నన్ను చూసేసి ఆశ్చర్యపోయారు. "నిన్నిక్కడ చూస్తానని అనుకోలేదు" అనేసన్నారు. సార్‌కి అన్నీ తెలుసు. కానీ చాలా హ్యాపీగా అక్కడ మాట్లాడారనమాట. మాట్లాడిన తర్వాత అందరి దగ్గర కూర్చొని మాట్లాడిస్తూ ఉన్నారు సార్. అక్కడ వచ్చిన మాస్టర్స్ దగ్గర మాట్లాడిస్తూ ఉన్నప్పుడు, "సార్ రాణి ఫ్రమ్ చెన్నై" అన్నారు. అమ్మో! మై గాడ్! ఇంగ్లీష్‌లో ఎక్కడ మాట్లాడేది అనేసి అనుకున్నాను. సరే వెళ్లి నేర్చుకున్నాను. కానీ సారొచ్చేసి ఇలాగే చూస్తూ ఉన్నారు. నేనైతే దగ్గర దగ్గర 15 మినిట్స్ అనర్గళంగా మాట్లాడేసాను అక్కడ ఇంగ్లీష్‌లో వచ్చేసి. అలా సార్‌తో అక్కడ న్యూ జెర్సీ. యెస్. న్యూ జెర్సీ. న్యూ జెర్సీలో అక్కడ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఒక 2 అవర్స్ జర్నీ. హ్మ్. సాన్ ఫ్రాన్సిస్కో కాదు. సాంటా క్లారా సంథింగ్ ఇంకొక ప్లేస్‌కి వెళ్ళామన్నమాట. అక్కడ వచ్చేసి చాలా వెజిటేరియనిజం గురించి చెప్పాలి అనేసి వెజిటేరియన్ కన్వెన్షన్ ఆ ప్రోగ్రామ్ అక్కడ జరిగిందనమాట. నాకు మేము బిఫోర్ డేనే వెళ్ళామా, అక్కడ మా హోటల్ పక్కనే హాల్‌లోనే ఈ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. సరే నేనొచ్చేసి నైట్ వాళ్ళతో కాసేపు వెళ్ళి అక్కడ అన్ని పిరమిడ్స్, బ్యానర్స్ అంతా కట్టడం చేసి వచ్చేసాను. నెక్స్ట్ డే వచ్చేసి వెళ్ళాను. అక్కడ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. మనకొచ్చేసి ఒక పెద్ద హాల్ ఇచ్చారు. ఆ వెజిటేరియన్ కన్వెన్షన్‌కి పత్రిజీ గారికి. ఆహ్, పెద్ద హాల్ ఇచ్చారు. మిగతా అందరూ కూడా ఎవరెవరు బయటంతా స్టాల్స్ పెట్టుకున్నారు. సార్ ఎవ్రీ 40 మినిట్స్ ఫ్లూట్ వాయించడము, అందరూ వచ్చి ధ్యానం చేయడము. 20 మినిట్స్ ధ్యానం చేయడం జరిగింది. మేము బయట నిల్చుకొనేసి పాంప్లెట్స్ ఇచ్చేసి అందరిని ఇన్వైట్ చేయడము, అందరితో మాట్లాడడము చేస్తూ ఉండేవాళ్ళమనమాట. ఆహ్, ఆ ఫ్లూట్ సౌండ్ వినేసి ఒక అబ్బాయి అయితే పరిగెత్తుకుంటూ వస్తాడు. పరిగెత్తుకుంటూ వచ్చేసి అక్కడ అట్లే నిల్చుకొనేసి సార్ ఫ్లూట్ వాయించేది వింటూ ఉంటాడు. అంటే గురువులు ఎంత మహత్వం, ఎంత శక్తి ఉంటుంది ఆ ఫ్లూట్‌కి, గురువులకు అనేది పత్రిజీ గారితోటి ప్రతిసారి వెళ్ళేటప్పుడు, మాట్లాడేటప్పుడు, అక్కడ ఉన్నప్పుడు
ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది తెలుసుకుంటూనే ఉంటామనమాట. అందుకోసమే గురువులు ఉన్నప్పుడు గురువులతోటి సాంగత్యం, గురువుల ఆరాలో ఉండడం, ఇలా అన్నీ చేస్తూ ఉన్నాము అంటే మన కర్మలు అనేది దగ్ధమవుతుంది. మన జ్ఞానం అనేది పెరిగిపోతూ ఉంటుంది. మనకి ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, ఇప్పుడు నాకు డౌట్ వస్తే నేను ఇంకొక మేడంకి ఫోన్ చేస్తే ఆ మేడంకి ఉండే నాలెడ్జ్ ఇస్తారు మనకి. కానీ అదే గురువుకి మనం ఫోన్ చేసి అడిగాము అంటే అది సరైన సమాధానం. అలాంటి సమాధానాలు పత్రిజీ గారి దగ్గర నుంచి ఏ ప్రశ్నకైనా కానీ సమాధానాలు నేను తీసుకుంటూ ఉండేదాన్ని. ఇలాగే ఒకసారి నాకు పత్రిజీ గారి దగ్గర ఇంకో మంచి అనుభవం ఏమిటి అంటే 2019 మేలో సార్ ఫోన్ చేశారు. సార్ ఫోన్ చేసేసి, "మేడం ఇక మీదట ధ్యాన తమిళగం అనే మ్యాగజైన్ మీరు చూసుకోవాలి" అన్నారు. సరేలే వాళ్ళందరూ ఉన్నారులే. ఊరికే చూసుకునేదే కదా! వాళ్ళకేమన్నా హెల్ప్ కావాలంటే చేయండి అని. ఓకే సార్ అని చెప్పాను. తర్వాత ఏమైందో ఏమో తెలీదు. వాళ్ళు అలాగే పక్కకు వెళ్ళిపోయారు. ఫుల్ హ్యాండ్ ఓవర్ నేను చేసుకోవాల్సొచ్చింది ఆ మ్యాగజైన్. నాకు ఏబీసీడీ దాంట్లో ఏ కూడా తెలీదు. బి కథ నెక్స్ట్. ఏ కూడా నాకు తెలీదు. సార్ వచ్చేసి జూలైలో మనము బుక్ రిలీజ్ చేసుకోవాలి మేడం అన్నారు. బుక్కా? జూలైలోనా? అనేసన్నాను. అప్పుడు మాకు అంతకుముందు ఆ మాస్టర్స్ ఒక పెన్ డ్రైవ్‌లో అన్నీ చేసి పెట్టారనమాట. సరే దీన్ని ఓపెన్ చేసేమంటే మనకు సరిపోతుందిలే అంటే, అది ఓపెన్ చేస్తే అక్షరాలన్నీ వెళ్ళిపోతున్నాయి. అది ఎలా? ఎవరి దగ్గరైనా కంప్యూటర్స్ మనం అక్కడికి వెళ్లి అడిగితే మాకు తెలీదు. అదంతా వచ్చేసి ఎవరైతే చేసారో వాళ్ళే అది సెర్చ్ చేయాలి. మనం ఓపెన్ చేస్తే ఇట్లే ఉంటుందని. అని ఫైనల్లీ మా పీఎంసీ తమిళ్‌లో కూర్చొని కంప్లీట్ చేసి ఆ పిరమిడ్ వ్యాలీలో ఫస్ట్ టైమ్ అంటే అందరూ హెల్ప్ చేస్తారు. పీఎస్ఎస్ఎం మాస్టర్స్ అప్పుడు చాలా మంది ట్రస్టీస్ అంతా 5000 బుక్స్ వచ్చేసి రిలీజ్ చేశారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మిరాకిల్ ఇన్ మై లైఫ్. జస్ట్ ఏమీ తెలియని ఒక అమ్మాయికి బుక్ చూసుకో అంటే సరే సపోర్ట్ చేసేదంటే ఏముంది ఏదో కొంచెం డబ్బులు ఇవ్వచ్చు, చేయొచ్చు, మనం కొంచెం వర్క్ చేయొచ్చు. కానీ ఫుల్ అండ్ ఫుల్ మళ్ళీ నాకనిపించింది ఎలా చేయాలి? అసలు ఆర్టికల్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి? ఈ బుక్ ప్రింటింగ్ ఎలా? డిజైనింగ్ ఎలా నేను చేయాలి అనేసి. ఒకే ఒక ఆలోచన ఉండింది. ఎవరైనా డిజైనర్‌కి టైప్ తెలిసిన అమ్మాయి డిజైనింగ్‌కి నాకు కావాలి అని ఒక్క థాట్ పెట్టుకుంటే నాకు 15 డేస్‌లో ఒక అమ్మాయి దొరికింది. ఇదంతా ఎవరు చేయిస్తారు? పత్రిజీ గారు. ఆ 5000 బుక్స్ రిలీజ్ చేసినప్పుడు నాకు కలిగిన ఆనందం వచ్చేసి నేను పట్టలేను. మళ్ళీ అక్కడ పత్రి సార్ వచ్చేసి పకోడాలో ఉంటారు. ఆ పకోడాలో వచ్చేసి సార్‌కి బుక్ తీసుకెళ్ళి నేను జస్ట్ నీల్ డౌన్ చేసేసి సార్‌కి తమిళ్ తెలీదు. ఆ ఒక్కొక్క పేపర్ చూస్తూ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, అప్పుడు చేసి అక్కడ శాలిని మేడం ఉంటారు. అప్పుడు శాలిని మేడం అన్నారు, అందరూ అడుగుతారు పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి అనేసి పత్రిజీ గారిని. కానీ సార్ చెప్పారనమాట. ఇది మీ పర్పస్ ఆఫ్ లైఫ్ మేడం, మీ పర్పస్ మేడం అనేసి అన్నారు. అప్పుడు శాలిని మీ పర్పస్ ఆఫ్ లైఫ్ వచ్చేసి ఎంత ఈజీగా మీరు పత్రిజీ గారి దగ్గర నుంచి తెలుసుకున్నారు. మీరు అడగకుండానే వచ్చింది అనేసి నేను అనుకున్నాను అప్పుడు. తను అలా చెప్పారు. మీ పర్పస్ ఆఫ్ లైఫ్ మీ గురువు దగ్గర నుంచి తెలుసుకున్నారు అని. ఇలా మనము గురువు ఇచ్చిన ఏ వరప్రసాదం అయినా కూడా సంతోషంగా దాన్ని స్వీకరించి మనం చేస్తూ ఉన్నాము అంటే మనలో అత్యద్భుతమైన మార్పులొస్తాయి ఫ్రెండ్స్. అందుకోసమే గురువు సాంగత్యం ఈ జన్మలో ఎన్ని జన్మల్లో అదృష్టం చేసుకున్నానో గురువుతో అంత క్లోజ్‌గా ఉండడానికి కార్‌లో కూర్చోపెట్టుకొని సార్ తీసుకెళ్తూ ఉంటారు. ఒకసారి తమిళనాడులో ఎక్కడో కొంచెం చెన్నైలో కొంచెం దూరంలో ఒక పిరమిడ్ ఓపెనింగ్‌కి వెళ్ళాననమాట. పిరమిడ్ ఓపెనింగ్‌కి వెళ్తే ఇంకా నేనక్కడ తినలేదు. సారంతా తినేసి బయటకొస్తున్నారు. నేనేదో ప్లేట్ పట్టుకోనున్నాను. ఆ! "ఏం మేడం ఎక్కండి మేడం కారు" అనేసన్నారు. ఇంక అంతే ఆ ప్లేట్ అక్కడ వేసేసి సార్ తోటి కార్‌లో ఎక్కి కూర్చొనేసాను. ఎక్కి కూర్చొని వెళ్తూ ఉన్నప్పుడు ఆహ్, సారు అప్పుడు మేమక్కడ తమిళనాడులో పిరమిడ్ చూసామనమాట. దానికి తిరువల్లువర్ పిరమిడ్ అని చెప్పేసి
పెట్టాలి అనేసి అనుకోని అది అనుకున్నారనమాట. అందరూ కూడా అదే చెప్పారు. తిరువరుల్ పిరమిడ్ అని చెప్పేసి సార్ పెట్టారనేసి. కానీ కార్‌లో పోతున్నప్పుడు నేను గిరిజా మేడం, రాజన్ సారు, నేను పత్రి సార్. పత్రి సార్ ఫ్రంట్ సీట్‌లో కూర్చున్నారు. అట్లే నేను సార్‌కి బ్యాక్‌లో కూర్చున్నా. గిరిజా మేడం వాళ్ళొచ్చేసి నా పక్కన కూర్చున్నారు. సార్ వెళుతూ వచ్చేసి మనము అగత్యర్ పిరమిడ్ అని పెడితే ఎలా ఉంటుంది అనేసి సార్ అన్నారు. అనేప్పటికి అక్కడ అగత్యర్ పిరమిడ్ అట్లే వచ్చేసి నాకొక ఎనర్జీస్ ఎంత ఎనర్జీ అంటే అంత ఎనర్జీ నాకు పాస్ అయింది. అప్ నేను అట్లే కళ్ళు మూసుకున్నాను. అప్పుడు గిరిజా మేడంని అడిగారు. "ఏంటి మేడం మీ మాస్టర్ కదా ఆయన. మీకు కనిపిస్తూ ఉంటారు కదా! ఎలా ఉంటుంది?" "చాలా బావుంది సార్. అనేసి మా గిరిజా మేడం చెప్పారు. అప్పుడు రాణి మేడం ఎలా ఉంది అనేసి అన్నారు. నేను టక్కనేసి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చాలా బావుంది సార్ అనేసి అన్నాను. ఆ అగత్య మహామునితో కూడా నాకు కనెక్టివిటీ ఉంది. ఆస్ట్రల్‌గా అక్కడ నీళ్ళు పడేదానికి కూడా అగత్య మహాముని నా ద్వారా అక్కడ నీళ్లు పడడానికి కూడా నీళ్లు బాగా రావడానికి కూడా ఆయన ఆస్ట్రల్‌గా వర్క్ చేయించారనమాట అక్కడ నా దగ్గర. ఇలా ఆస్ట్రల్‌గా అక్కడ అగత్యర్ పిరమిడ్‌లో చాలా వర్క్స్ చేశాను. అది గిరిజారాజన్ మేడం దగ్గర నేను చెప్పాననమాట. ఇలా అంటే, "అవును నీ ద్వారా జరగబడుతుంది" అనేసన్నారు. ఈ మ్యాగజైన్‌ని కూడా అడిగాననమాట. గిరిజా మేడంని అడిగాను. "మేడం ఇది నేను తెలుగు అమ్మాయిని. నాకు తమిళ్ అంతగా రాదు. చూస్తాను ఏదైనా తప్పుంటే కరెక్షన్ చేస్తాను. నాకు అంతగా రాదు. నాకెలా ఇచ్చారు పత్రిజీ గారు" అనేసి ఆ 5000 బుక్స్ రిలీజ్ చేశారు కదా! అప్పుడు అడిగాను. అప్పుడు మేడం ఏం చెప్పారు, "నీ ఎనర్జీస్‌కి ఇచ్చారు ఆ బుక్కు" అనేసన్నారు. అంటే మనకు ఆ ఎనర్జీ ఉంది అంటే, ఈ ఎనర్జీ ద్వారా ఏ పని అయితే మనము చేస్తూ ఉంటామో, మన ఎనర్జీ కూడా ఈక్వల్‌గా ఆ బుక్కుకు అంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుందనమాట. అంటే మన హై ఎనర్జీ అయిపోయిందంటే మనం కంట్రోల్ చేసుకోలేము. మనకు తెలియదు. అందుకోసము గురువు గారు ఆ వర్క్ ఇచ్చారు అంటే, నా ఎనర్జీస్ అంతా కూడా ఆ బుక్కుకి సద్వినియోగం చేసుకోవడానికి గురువుగారు ఈ అవకాశాన్ని నాకు కల్పించారు. కోవిడ్ టైంలో అలాగే అమ్మాయి అక్కడ పైన పని చేస్తోంది. టైప్ చేస్తా ఉంది. నేను కొంతసేపు కూర్చొనేసి మళ్ళీ కిందికొచ్చి నేను ధ్యానంలో కూర్చుంటే, నా ఎనర్జీస్ వచ్చేసి ఆ వర్డ్స్ ఆ అక్షరం లోపలికి వెళ్తూ ఉంది. నాకేం అర్థం కాలేదు. ఏంటి ఇలా జరుగుతుంది అనేసి. అప్పుడు నేను పత్రిజీ సార్‌కి కాల్ చేశాను. సార్ ఏంటి ఇది ఎందుకిలా జరుగుతోందంటే, అది అంతే మేడం అన్నారు. అప్పుడు అర్థమైంది నాకు. పుస్తకాలు మనం చదువుతూ ఉంటాం చూడండి. ముందంతా ఎవరైనా ఎక్కువ చదివే వాళ్ళుంటే, అప్పుడు మనకు కళ్ళు మూసుకొని పోతూ ఉంటాయి. ఎందుకు కళ్ళు మూసుకొని పోతాయంటే, ఆ ఎనర్జీస్ ఎక్కువైపోతూ ఉంటే మనము చదవలేము. అందుకోసం మళ్ళీ కొంసేపు కళ్ళు మూసుకొనేసి, మళ్ళీ ధ్యానం చేసి, మళ్ళీ చదవాల్సొచ్చేది అప్పుడు పుస్తకాలు. అప్పుడు అంత ఎనర్జీస్ ఉండేది కాదు. దెర్ ఈస్ మేబీ ఇయర్స్ బ్యాక్. ఒక 20 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు అర్థమవుతుందబ్బా! మనకి ఏం అస్సలు జరుగుతా ఉంది? ఎందుకు పుస్తకాలు చదువుతున్నప్పుడు అలా కళ్ళు మూసుకొని పోతున్నాయి? ఎందుకు బుక్స్ స్వాధ్యాయం చేయమంటారు పత్రిజీ గారు అంటే, స్వాధ్యాయం ద్వారా కూడా మన మనసు అనేది ఆలోచనలు ఒకటి కట్ అయిపోతుంది. ధ్యానం ద్వారా శక్తిని తీసుకుంటూ ఉంటాము. సజ్జన సాంగత్యం ద్వారా సత్యాన్ని బోధిస్తూ ఉంటాం. అంటే ఆయన ఎందుకు చెప్తున్నారు అనేది పత్రిజీ గారు, గురువుగారు ఎందుకు చెప్పారు అనేది కొన్ని సంవత్సరాలు అంటే ఆ జ్ఞాన స్థితికి వచ్చిన తర్వాతనే అర్థమవుతుంది. అంతవరకు ఏది అర్థం కాదు. మనం ఇప్పుడు కూడా చూడండి కొంతమంది అసలు పత్రిజీ గారినే మీట్ చేసి ఉండరు. ధ్యానం చేస్తూ ఉంటారు, క్లాసులు చెప్తూ ఉంటారు, పోతూ ఉంటారు వాళ్ళు. కానీ అక్కడ ఉన్నప్పుడు ఏం అస్సలు మేము అక్కడ పత్రి సార్ ఉన్నారంటే అక్కడ పోతే మా లోపల అస్సలు మా ఆరా ఆయన ఆరా ద్వారా మా ఆరా కూడా క్లెన్సింగ్ అవుతుంది. మా ఆలోచనలు శూన్యమైపోతాయి. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు. అసలు ఏమిటిది? ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నాము అనేసి అంటే నేను ప్రశ్న వేసుకుంటూ ఉంటానన్నమాట. నాకు ఇప్పటికి కూడా ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాను.
అప్పుడే నాకు ఆ సమాధానం అంటూ వస్తుంది. ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఎన్ని జన్మల పుణ్యఫలం కదా ఇది. ఒక గురువు అంటే ఇలా అంతా కూడా ఉంటారా? మామూలు సాదా సీదా మనిషిలాగా మన పక్కన వచ్చి కూర్చుంటారు. ఎప్పుడు చూసినా కూడా. ఇంకొక మంచి అనుభవం పత్రిజీ గారి దగ్గర ఇక్కడ ఒక చంద్రశేఖర్ సార్ ఇంటికొచ్చి ఉన్నారు. నేను కొంచెం లేట్‌గా అంటే వెళ్ళాను నేను. అక్కడికి వెళ్తే అందరూ కూర్చొనున్నారు. అప్పుడు సునీత మేడం అన్నారు, "అందరూ బయటికి వెళ్ళండి. సార్ మెసేజ్ రాయాలి" అని. నేను అప్పుడే జస్ట్ ఎంటర్ అయ్యాను. కానీ నేను తలుపు దగ్గరే ఉన్నాను. ఎందుకంటే లోపల వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు. అందరూ బయటికొస్తూనే నేను "నమస్తే సార్" అని చెప్పేసి అన్నాను. "రా, రా, రా కూర్చో" అని చెప్పేసి తన ముందు ప్లేస్ చూపించారు. తన ముందర కూర్చున్న తర్వాత తను రాసుకుంటూ ఉన్నారు మెసేజ్ సార్. రాస్తున్నప్పుడు సరే సార్ మెసేజ్ రాస్తున్నారు. మనమేం చేసేది కళ్ళు మూసుకున్నాం. కళ్ళు మూసుకుంటే ఒక ఆస్ట్రల్ మాస్టర్ లోపలికొస్తారు. లోపలికొచ్చేసి నాకు తెలుస్తోంది ఆస్ట్రల్ మాస్టర్ వచ్చారు అని. మళ్ళీ అంతా అయిన తర్వాత పత్రి సార్ వచ్చేసి కళ్ళు తెరిచారు. సరే చు నేను కూడా ఇలా కళ్ళు తెరిచి "ఏంటి?" అన్నారు. అంతే. ఆ మాస్టర్ అలాగే వెళ్ళిపోయారు. తర్వాత పత్రి సార్‌నొచ్చేసి టచ్ చేశారు. టచ్ చేయగానే షాక్ కొట్టేసింది. ఏంటి ఇలా షాక్ కొడుతోంది అనేసి నా భ్రమన అనేసి అనుకున్నాను. కానీ మళ్ళీ టచ్ చేశారు. మళ్ళీ కూడా షాక్ కొట్టింది. ఏంటో ఇది అనేసి సార్ ఇలా చూసారనమాట. ఒకసారి ఫస్ట్ టైమ్ షాక్ కొట్టినప్పుడు తీసంటే ఇలా చూసారు. ఎవరితోనో మాట్లాడుతున్నారు. తల తిప్పి. ఆ కళ్ళు చూడాలి పత్రిజీ గారి కళ్ళు. అంత పెద్దగా చేసుకొని చూస్తారనమాట. అలా ఆయన చూసారనమాట. ఇది నాకు అర్థం కాలేదు. అసలు ఏంటి షాక్ కొట్టడం ఏంటి? ఎప్పుడు సార్‌కి సేవ చేస్తూ ఉంటాము. ఎప్పుడు షాక్ కొట్టలేదు. నాకు గిరిజా మేడంనే నేనెప్పుడు అడుగుతుంటాను. ఎందుకంటే ఆమెకు అన్నీ తెలుసు కాబట్టి. గిరిజా మేడంని అడిగితే అప్పుడు గిరిజా మేడం ఏం చెప్పారు అంటే, సారు ఆయన మనము మనం ఫిజికల్ బాడీని టచ్ చేస్తాం. ఆయన ఎనర్జీ బాడీని టచ్ చేయడానికి నాకు పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు అర్థమైంది. నాకు అంత ఎనర్జీస్ అంటే ఆయన ఎనర్జీ బాడీని టచ్ చేసే శక్తి వచ్చింది కాబట్టి, ఆ ఎనర్జీ బాడీని టచ్ చేయడానికి ఆయన పర్మిషన్ ఇచ్చారు. చూసారా? ఎన్ని విషయాలు గురువుగారి దగ్గర ఉన్నప్పుడు మనకు జరుగుతుంది అనేది నా అనుభవపూర్వకంగా తెలుసుకొని, ఇప్పుడు కూడా ప్రతి క్షణం ఎప్పుడైనా కానీ, ఏ క్షణమైనా కానీ, శ్వాస ఉండే వరకు కూడా ఒక కాయగూరలు కట్ చేస్తుంటే కూడా, వంట చేస్తుంటే కూడా ప్రతి క్షణం ఆయనే గుర్తొస్తుంటారు. ఎందుకంటే శ్వాస ఉంది కదా! శ్వాస మీద ధ్యాస ఆనాపానసతి ధ్యానం చెప్పించిన మహానుభావుడు కదా మనకి. ఇంత మైత్రేయ బుద్ధుడు మనకి ఈ కాలంలో మన మైత్రేయ బుద్ధుడు పత్రిజీ గారు. ఇంత అద్భుతమైన గురువుతోటి ప్రయాణం చేశాను. ఇంకా ఎన్నో అనుభవాలు చెప్తూ ఉంటే వస్తూనే ఉంటాయి. అనుభవాలకు ఫుల్ స్టాప్ అంటూ లేదు పీఎస్ఎస్ఎం మాస్టర్స్‌కి. ఇంతగా ఒక ధ్యానం చేస్తూ ఏ అనుభవము నాకు రావడం లేదు అని అనుకున్న నాకు ఆస్ట్రల్ ట్రావెల్సింగ్, ఛానెలింగ్ మా మాస్టర్స్ ఛానెలింగ్, మహావతార్ బాబాజీ ఛానెలింగ్ అవ్వడం, మహావతార్ బాబాజీ బుద్ధ భగవానుడితోటి స్ట్రెయిట్‌గా మాట్లాడే ఫోటో చూసి కూడా మాట్లాడే అవకాశం కూడా నాకు కలుగజేశారు. ఇన్ని అవకాశాలు ఒక పిరమిడ్ మాస్టర్స్‌కి దొరుకుతాయా అంటే, వాళ్ళు చేసే సాధన, వాళ్ళు నమ్ముకున్న ధ్యానము, వాళ్ళ ప్యూరిఫికేషన్, వాళ్ళ ఆత్మస్థైర్యం అన్నీ కూడా పలికిస్తుంది. ఒక అద్భుతమైన ఆత్మగా ఎదుగుతాము. ప్రాపంచికంగా ఆనందంగా జీవించగలుగుతాం. ఇంత గొప్ప అవకాశం ఇక జన్మ అంటూ ఏ జన్మలో వస్తుందా అనేది కాదు. ఇది వచ్చేసింది. ఈ జన్మలో పూర్తిగా తెలుసుకొని, మనల్ని మనం సరిదిద్దుకుంటూ, ఒకరికొకరు తోడుండి, ఎదుగుతూ, ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ, మనకు తెలిసిన జ్ఞానాన్ని పంచుతూ, తెలియని జ్ఞానాన్ని వింటూ, తెలుసుకుంటూ, కలిసి వెళ్ళడమే ఈ వసుదైక కుటుంబం అనే అద్భుతమైన పీఎస్ఎస్ఎం అనేది మనకు
తయారు చేసి ఒక మామిడి పండు తయారు చేసిస్తే తినడానికి కష్టమా? అలా పిఎస్ఎస్ఎంని మనకు తయారు చేసి ఇచ్చారు గురువుగారు. ఆ రుచి, ఆ మామిడి పండుని తింటూ ఆ రుచి ఆనందాన్ని, ఆ జ్యూస్‌ని అందరికీ మనం తెలియచెప్పడమే మన పని మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవకాశం పత్రిజీ గారి ద్వారా నాకు దొరికిందనే చెప్పాలి ఈరోజు నేను. నేనేదో ఒక డ్రెస్ వేసుకొనేసి చుడీదార్ వేసుకొని కూర్చుంటే హాయిగా చీర కట్టుకోవాలి అని చీర కట్టుకొని కూర్చున్నాను. ఇది అంతా కూడా ఏదో ఒక కారణంతోటే మనము ఒక డ్రెస్సింగ్ అనేది కూడా ఒక కారణంతోటే డ్రెస్ చేసుకొని కూర్చుంటాము అనేది కూడా ఈ ఎక్స్‌పీరియన్స్ ద్వారా నేను తెలుసుకున్నాను. తెలుసుకుంటూనే ఉంటాను. థాంక్ యూ సో మచ్. ఈ అవకాశం కల్పించిన ఫర్ యూ మాస్టర్స్‌కి శ్రద్ధ మేడంకి. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, స్వరూప గారికి, బిందు గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్.